ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం నుండి సార్దీసు సంఘం గూర్చి ప్రభు యొక్క ప్రత్యక్షతను ధ్యానించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ సార్దీసు సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని 7 నక్షత్రములు కలిగినవాడు, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు కలవాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. 7 నక్షత్రములు, 7 సంఘపు దూతలు, దేవుని 7 ఆత్మలు కలవాడు. మన ప్రభు 7 ఆత్మలు కలిగినవాడు. కాబట్టి అట్టి ప్రభు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుతును. ఎటువంటి క్రియలు సార్దీసులో ఉన్న సంఘములో ఉన్న విశ్వాసులకు, సంఘపు దూతకు ఉన్నాయో ప్రభు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచూ ఉన్నావు అన్న పేరు మాత్రమే నీకు ఉన్నది. జీవించుచూ ఉన్నాను అన్న పేరు మాత్రమే నీకు ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఎందువల్ల ఇట్టి పేరు కలిగింది అనగా, మృతమైన క్రియలు, లోక సంబంధమైన క్రియలు, చచ్చిన వారు వలె గుర్తించబడిన ఈ క్రియలు ఏమాత్రము దేవునికి ఇష్టమైనవి కావు, దేవుని మహిమపరిచినవి కావు, దేవుని యొక్క బిడ్డలు, విశ్వాసులు చేయదగినవి కావు. అందువలన నీవు మృతుడవే. ఎందుకనగా నీవు జీవించుచూ ఉన్నావు అన్న పేరు మాత్రము ఉన్నది, కానీ నీ క్రియలు మృతమైనవి. నీవు కూడా మృతుడుగానే ఉన్నావు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమేవిగా కనబడుటలేదు, సంపూర్ణమైనవిగా నాకు కనబడుటలేదు. హృదయ అంతరంగములను పరిశోధించు దేవుడు, పరిశీలించు దేవుడు, నీ హృదయ రహస్యములను ఎరిగినవాడు, నువ్వు చేయుచున్న క్రియలను ఎరిగినవాడు, చూచుచున్నవాడు. ఆ ప్రభు నీ ప్రతి క్రియను ఆయన గమనించుచూ ఉన్నాడు. ఆ క్రియలు పైకి భక్తి గలవానిగా ఉన్నావు, కానీ నీ అంతరంగములో భక్తి లేనివానిగా, ప్రభు ఎడల సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన సమర్పణ లేనివాడవుగా ఉన్నావు. అందువల్ల నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడుటలేదు. ఎట్టి క్రియలు కలిగి ఉన్నాయి ఈ యొక్క సార్దీసు సంఘము? అవి సంపూర్ణమైన క్రియలు కాదు, బాహ్యమైన క్రియలే. నటనా జీవితము, పైకి భక్తి గలవానిగా ఉన్న జీవితమే. జీవించుచూ ఉన్నాను, ఒక క్రైస్తవుడిగా జీవించుచూ ఉన్నాను, ఒక దేవుని బిడ్డగా ఉన్నాను అని అంటున్నావు, కానీ నీ క్రియలు ఆత్మీయ క్రియలు కావు. నీ యొక్క ప్రవర్తన ప్రభువుకి ఇష్టమైనవిగా, సంపూర్ణమైనవిగా కనబడుటలేదు. కనుక జాగరూకుడివై జాగ్రత్త పడు. నువ్వు జాగ్రత్త పడవలసిన వాడవై ఉన్నావు. నీకు జాగ్రత్త అవసరమును సరిచేసుకునుట అవసరము. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. ఇంకా కొన్ని క్రియలు నీ దగ్గర ఉన్నాయి, వాటిని బలపరచు అని అంటున్నాడు. బీ వాచ్ఫుల్ అండ్ స్ట్రెంగ్థెన్ ద థింగ్స్ విచ్ రిమైన్ దట్ ఆర్ రెడీ టు డై. నీ ప్రవర్తన లోపలికి దిగజారిపోయి చచ్చిపోయే స్థితిలో ఉన్నాయి.
కాబట్టి నువ్వు తిరిగి జాగరూకుడివై నీవు చాలా సిద్ధమై ఉన్న ఆ క్రియలను బ్రతికించుకో, బలపరుచుకో అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చర్చికి వెళ్ళుట, బైబిల్ చదువుట, పాటలు పాడుట, కానుకలు ఇచ్చుట, గొప్ప గొప్ప నీతి కార్యాలు చేయుట అనేది సరిపోదు. నీ అంతరంగంలో పరిశుద్ధత, నీ అంతరంగంలో పవిత్రత, అంతరంగంలో ప్రేమ, క్షమాపణ, అంతరంగంలో ప్రేమ కలిగిన వాడుగా, దీర్ఘశాంతము కలిగిన వాడుగా, విశ్వాసము కలిగిన వాడు, నిరీక్షణ కలిగిన వాడుగా, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహము కలిగిన వాడుగా నీ అంతరంగములు ఈ క్రియలు పరిపూర్ణముగా కనబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఈ క్రియలలో ఏది లోటైంది? ప్రభు ఎడల నీకు ప్రేమ మక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? నిన్ను వల్లే నీవు క్షమించుకున్న రీతిగా నీ పొరుగు వారిని క్షమించగలుగుతున్నావా? విశ్వాసముతో జీవించుచూ ఉన్నావా? ఎప్పుడు అనుమాన స్థితిలో జీవించుచూ ఉన్నావా? ప్రభువును శోధించుచూ అనుమానిస్తూ ఉన్నావా? ఇది నాకు ప్రభు చేస్తాడు, ఇది ఎందుకు నాకు జరగలేదు, ఇది ఎప్పుడు జరుగుతుంది, నాకు జరుగుతుందా, నీ ప్రార్థనకు సమాధానము ఆలస్యం అవుతుంది అని ఇలాగా నువ్వు ఈ డౌట్తో, అనుమాన స్థితిలో, అవిశ్వాసంతో ఇటు అటు జోగి పడుతున్నావా? ఆలోచన చేసుకో. ఈరోజు నువ్వు ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా, ప్రభు చూచుచున్న దేవుడు, నా క్రియలను కనిపెడుతున్నవాడు. అందువల్ల నేను ఆ ప్రభుకి ఇష్టమైన రీతిలో బ్రతుకుటకు జాగృత పడాలి అని ప్రభు సన్నిధికి వచ్చి సరి చేసుకుంటావా? అట్టి సరి చేసుకున్నట నీ జీవితంలో జరిగితే ఆ ప్రభు పడుచు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు ఎలాగ ఉపదేశం పొందావు, ఏ విధంగా నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించావు, ఏ విధంగా వాక్యమును నేర్చుకున్నావో, ప్రభు పాదముల వద్ద ఎదిగావు, ఆ విధంగా నువ్వు జ్ఞాపకం చేసుకొని దాయాన్ని గాయకొనుచు, ఆ విధంగా జీవించుచు, ఆ విధంగా అనుసరించుచు దేవుని చిత్తానుసారముగా, వాక్యానుసారముగా బ్రతుకుటకు ముందుకు సాగాలని ప్రభు కోరుకున్నాడు. మారు మనసు పొందు. నీవు జాగరూకుడువై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదికి వచ్చేదను నీకు తెలియదు. అయితే ఈ సార్దీసు సంఘములో తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సార్దీసులో విశ్వాసులైన వారు, పరిశుద్ధులు, పవిత్రులు, నీతి క్రియలు చేయుచు, సంపూర్ణమైన భయభక్తితో సంపూర్ణమైన క్రియలు చేయుచు ప్రభుకిష్టులైన వారు ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించి నాతో కూడా సంచరించెదరు. ప్రభు ఎక్కడ సంచరిస్తారు? పరలోకంలో. అయితే ఇట్టి పవిత్రపరుచుకొని వారి యొక్క పరిశుద్ధ జీవితమును కాపాడుకొనిచున్నవారు తెల్లని వస్త్రములు వేసుకొని నాతో కూడా సంచరిస్తారు. నేను ఎక్కడికి తిరిగితే, ఎక్కడ వెళ్తే అక్కడికి నాతో వస్తారు. ఎంత గొప్ప భాగ్యం! ప్రభువుతో నడుచుట, ప్రభువుతో అడుగులు వేయుట, ప్రభువుతో సంచరించుట. ప్రభు అధికారములో ఏ ప్రాంతంలో ప్రభు సంచరిస్తారో ఆ ప్రాంతములన్నీ కూడా పరలోకంలో తిరుగుటకు వారికి గొప్ప భాగ్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టబడదు. ఎంత బాగుందండి! మన పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి. సార్దీసులో ఉన్న వారి కొందరి జీవితంలో ఇంత పరిశుద్ధ జీవితము, తెల్లని వస్త్రములు ధరించుకొని పవిత్రముగా జీవించుచున్న వారి బ్రతుకులు ప్రభుతో సంచరించుటకు ఆ ప్రభువు యొక్క సన్నిధిలో ఉన్న జీవ గ్రంథములో వారి పేర్లు
ఎన్నడూ తుడుపు పెట్టక ఉండుటకు ఆయన గొప్ప ఆధిక్యత ఇస్తున్నారు. నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. వారికి కొత్త పేరు ఇవ్వబడి ఉంది. ఆ పేరును, ఈయనే నా కుమారుడు, ఈయన నా రక్తం వలన కడగబడినవాడు, తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంచరించుచున్నవాడని ప్రభు ఒప్పుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి ఆధిక్యత సార్దీసులో ఉన్న కొంతమంది సంఘస్థులకు, విశ్వాసులకు ఉంది. నీ జీవితంలో ఇట్టి ఆధిక్యత ఉన్నదా? ఇట్టి ఆధిక్యతతో నీవు జీవించాలని ఆశపడుతున్నావా? ప్రభువుతో సహవాసం చేయాలని, ఆ సంతోషములో పాలుపంపులు పొందాలని ఆశపడుతున్నావా? సార్దీసులో నీవు జీవించున్నావని పేరు మట్టుకే ఉంది, కానీ మృతుడవే, నీ క్రియలు సంపూర్ణముగా కనబడుట లేదనే మాట ఎంతో దుఃఖకరంగా ఉంది. అయితే తెల్లని వస్త్రములు ధరించుకొని తమ యొక్క జీవితములను అపవిత్రపరచుకోకుండా వారు పరిశుద్ధంగా ఉండుటకు ఇష్టపడిన వారికి ప్రభు తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ ప్రభుతో సంచరించుటకు, ఆ జీవ గ్రంథములో వారి పేర్లు వ్రాయబడుటకు ఆయన ఎన్నడూ తుడిపి పెట్టకుండా వారు నిత్యము ఆ గ్రంథములు వారి పేరు ఉంచుటకు ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత వీరు సంపాదించుకున్నారు. నీ జీవితంలో ఏది కావాలి? ఎటువంటి జీవితమును కోరుకుంటున్నావు? ఆలోచన చేసుకోమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరి చేసుకుందాము. మారు మనసు పొందుటకు ప్రభు మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. ప్రభు వద్దకు తిరిగి వద్దాము. తిరిగి మన జీవితములు మార్చుకుంటే మనము ఆ ప్రభు యొక్క సన్నిధిలో సంచరించు బిడ్డల వలె మనము తెల్లని వస్త్రములు ధరించుకున్నట్టు ఆధిక్యత ఇస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.